హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో బంజారా కాలనీ, అంబేద్కర్ కాలనీ, రంగనాయకులగుట్ట వరద నీటిలో మునిగిపోయింది. ఇంజాపూర్ చెరువు నీటిని అధికారులు రిలీజ్ చేయడం వల్ల తమ ప్రాంతాలు నీట మునిగిపోయిందన్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని అంటున్నారు. ఎంతో మంది అధికారులు, ప్రభుత్వాలు మారినా వరద నీటి సమస్యను పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా వరద నీటికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముందు 2020లో ఇదే వర్షము అనుకోకుండా మాకు ఈ విధంగా నష్టం జరిగింది. ఆ రోజు వాటర్ బోర్డు చైర్మన్ దానకిషోర్ గారు మీ కాలనీకి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇచ్చిన మాట తాత్కాలికంగానే ఉండిపోయింది తప్ప ఏం అభివృద్ధి చేయలేదు. కొంత మాకు హైత్నర్ రాజకీయ నాయకులే మా కాలనీకి బస్సు పట్టిస్తారు. ఏంటంటే వస్తురు, ఒక్కొక్క పార్టీలు వస్తురు, హఠావటిగా ఫోటో దిగిపోవడం తప్ప అధికారులను కూడా చేయడం ఇస్తలేరు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైత్నర్ రాజకీయ పార్టీ వల్లనే మేము మొత్తం బంజరకాన్ని లాగమవుతున్నాం. కేవలం ఫోటోలు దిగుతారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, సోషల్ మీడియాలో హల్చల్ తప్ప అభివృద్ధి ఏం చేయలేదు. కాబట్టి దీనికి ప్రభుత్వం మా కాలనీ గురించి ఆలోచన చేసి ఈ యొక్క వరద రాకుండా ఫ్యూచర్ ప్లాన్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కాలనీ తరఫున అందరం కోరుకుంటున్నాం.